గుడ్ మార్నింగ్ మావా. మనం ఈరోజు బచ్చన్నపేట దగ్గర ఉన్న సిద్ధులగుట్టకి వెళ్తున్నాం అనమాట. లెట్స్ గో. సో మామ ఫైనల్లీ గుడికి అయితే వచ్చేసినాం అనమాట. వెనకాల కనిపిస్తుందా, ఇది ఎంట్రన్స్. ఇది ఎక్కడ అంటే జనగం దగ్గర, కొడవటూరు దగ్గర, బచ్చన్నపేట దగ్గర ఉంటుంది శివుని గుడి. దీన్ని సిద్ధులగుట్ట టెంపుల్ అని అంటారు అనమాట. మమ్మీకి, మా మామయ్యలకి, నాకు, తమ్ముని కూడా అందరికి ఇక్కడనే పుట్టెంటుకలు తీసినాం అనమాట. మా తమ్ముడు ఇడి కూడా వచ్చాడు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ఈ బోర్డు మీద గుడి చరిత్ర ఉంది. అట్లా ఇక్కడేమో అష్టోత్తరాలు ఉన్నాయన్నమాట. మొత్తం ఈ గుడి 1693 సంవత్సరంలో కట్టినట్ట మామ. 300 years బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ గుడికి. ఓం నమో శివాయ, ఓం నమో శివాయ, ఓం నమో శివాయ. సిద్ధుల గుట్ట అంటే సిద్ధులు తపస్సు చేసిన గుట్ట. సిద్ధులు తపస్సు చేసిన గుట్ట అంటే వాళ్ళు సిద్ధులు ఇప్పటికీ తపస్సులనే ఉన్నారు గుట్టల. వాళ్లకు అన్న పానీయాలతోని అవసరం లేదు. వాళ్లకు చల్లడి గాడుపు, వాయు భక్షణ చేసేవాళ్ళు. రాత్రి కలికిగా అందారు ఇవాళ 1 గంట 2 గంటలకు పైకి వచ్చి దేవుని దర్శనం చేసుకొని, సిద్ధేశ్వర స్వామిని దర్శనం చేసుకొని పైకి వచ్చి చల్లడి గాడుపు వాయు భక్షణ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. నవనాడు సిద్ధులు అంటే 9 సిద్ధులు అలా ఇప్పుడు తపస్సుకే ఉన్నారు. తపస్సు మీదనే ఉన్నారు. వాళ్ళకి మానవులతో అవసరం లేదు, అన్న పానీయాలతో అవసరం లేదు. గుట్టలనే వాళ్ళు ధ్యానం చేసుకుంటే కూర్చుంటారు. సిద్ధేశ్వర స్వామి స్వయంగా వెలిచిండు, ప్రతిష్ట చేసింది కాదు. స్వయంగా భూమిలోకి వెళ్ళి ఉద్భవించిండు. స్వామివారు సంవత్సరానికి సింతాగమందం పెరుగుతుండు. ఎట్లా అంటే దాని సాదృశ్యం ఉన్నది. దాని సాదృశ్యం ఏందా అంటే 70-80 ఏళ్ల కింద, 90 ఏళ్ల కింద సిద్దిపేట వాస్తవ్యులు నాగపని చేయించారు. సిద్ధేశ్వర స్వామికి ఇష్టం పట్టేటట్టు 5 శిరస్సుల నాగనం చేయించిండు. అది ఇప్పుడు 20-25 ఏళ్ళు అవుతుంది పట్టకుంటాయి. ఇప్పుడు తాత చేయించండి, ఇప్పుడు మనమడు చేయించండి. 25 ఏళ్ల కింద మనమడు చేయించండి. అది కూడా ఇంకో 20-30 ఏళ్ళ కల్లా పట్టకుండా అయితే అని అనుకుంటున్నాం. స్వామివారు సింతాగమందం పెరుగుడు కాబట్టి అది సాదృశ్యం అన్నట్టు. అది బోలో సిద్ధేశ్వర మహారాజుకి జై. అబ్బా, ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే సున్నం వేసిరు అనమాట. ఎంత ఎండ కొట్టకున్నా కాళ్ళు మంట రావు. అయితే పైన గుండం ఉంటదంట. అయితే థింగ్ ఏంటంటే అప్పుడు పస్కలు అయితే ఆ గుండంలో నీళ్లు 41 days తీసుకుంటే పస్కలు తగ్గేటివంట. పస్కలు అంటే మీకు తెలుసు కదా, జాండీస్ అంటారు. సో ఆ వ్యాధి అప్పుడు చాలా డేంజరస్. అది వస్తే చచ్చిపోతుండే. ఓ ఇక్కడ మనకు చెరువు ఉంది, చూపిస్తా. వ్యూ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. చెరువు, పొలాలు అన్ని నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు. అయితే లాగ్ కోసం పై వరకు ఎక్కుతున్నాం అనమాట. నాకు ఫీవర్ వచ్చింది, మావానికి అర్జెంట్ వాష్రూమ్ వస్తుందంట. బట్ అది బిగ పట్టుకొని ఎక్కుతుండే పైకి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే కొంచెం టైం తీసుకొని ఎక్కండి. ఎందుకంటే చూడండి, నాకు ఫాస్ట్ ఎక్కుతుంటే అయితే దమ్ము వస్తుంది. అండ్ ఎక్కేటప్పుడు మినిమం 2 ఉండండి, ఎందుకంటే చాలా కోతులు ఉన్నాయి. ఎలక్ట్రోలైట్స్ ఉండాలిరా బాడీలో ఇది ఎక్కాలంటే. మీకు ఒక క్విజ్, బాడీలో ఎలక్ట్రోలైట్స్ మొత్తం అయిపోతే ఏమైతుంది? 3 ఆప్షన్స్ ఇస్తా. ఆప్షన్ ఏ, బ్రెయిన్ నుంచి మజిల్స్ కి కనెక్షన్ కట్ అయిపోయి మనిషి కదలలేని స్థితిలో వెళ్ళిపోతాడు. ఆప్షన్ బి, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి. ఆప్షన్ సి ఏంటంటే కలరీ పడిపోతాడు. సో మీరు ఆప్షన్ 1, 2, 3 కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఇక్కడ పాదాలు చూపిస్తాను. ఈ పాదాలు అనమాట దేవుడు ఎక్కడైతే బొట్లు ఉన్నాయో ఈ పాదాలు. సో ఈ పైన గుండం వరకు ఉంటాయి. సౌండ్ అయినారా అంటే రాయిని కొడితే అట్లా సౌండ్ వస్తుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మరి అదేంటిదో మీకు ఇంకేమైనా ఐడియా ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. లోపల బంగారం పెట్టినట్టున్నా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. లోపల బంగారం పెట్టినట్టున్నా. సో ఫైనల్ గా పైకి అయితే ఎక్కేసాం మావా. ఇంకా పైకి వెళ్ళే ఆప్షన్ ఉంది, మాకు అంతవరకు వెళ్ళే ఆప్షన్ ఉంది. కేవలం మీకోసం నేను ఇంత పైకి వచ్చా. ఇదే గుండం మావా. ప్రస్తుతానికి దీంట్లో చెత్త అన్నీ ఉన్నాయి. ఎందుకంటే తెలుసు కదా, మనోళ్ళు ఏమన్నా తిన్నా కూడా దాని పడేస్తారు. ఈ రాయి మీద మీకు చెట్లు ఉన్నాయి. ఇదేం చెట్టు మీకు ఐడియా ఉంటే నాకు చెప్పండి తప్పకుండా. అండ్ ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయా? మరి అందరూ దీన్ని ఒక రాయి మీద ఒక రాయి అట్లా పెడతారు అనమాట. ఎన్ని రాళ్ళు పెడితే అంతస్తులో ఇల్లు కడతారని చెప్పేసి అట్లా పెడతారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మేము కూడా చిన్న ఉన్నప్పుడు పెట్టామన్నమాట. నేనేదో పెద్దోని అని చెప్పట్లేదు. బట్ ఎక్కడికైనా ప్లేస్కి వెళ్తే మనము చెత్తని అక్కడిక్కడ పడేయకుండా అంత ఒక దగ్గర పెట్టి లాస్ట్కి ఒక డస్ట్బిన్ వేయడం చాలా బెటర్. ఎందుకంటే
ఇవన్నీ మన ప్లేసెస్, మన ప్లేస్ ని మనం నీట్ గా ఉంచుకోవాలి. నాకు తెలియదు మీకు వినిపిస్తుందో లేదో, కార్ సౌండ్ వినిపిస్తుంది. సంబడి కార్ డోర్ ఓపెన్ చేస్తే సైరన్ వస్తుంది అనమాట. అది దాదాపు ఒక 10 నిమిషాల నుంచి మొత్తుకుంటుంది అనమాట. మామ ఈ రోజుకి ఇంతే, నా వాయిస్ డిఫరెంట్ గా వస్తే అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఫీవర్ వచ్చింది, గొంతు నొప్పి కూడా ఉంది, కోల్డ్ కూడా ఉంది. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వీడియోలో నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా వ్లాగ్స్ మీకు కావాలంటే కామెంట్ చేయండి, చెప్పండి. ఇలాంటి ఇంకా న్యూ ప్లేసెస్కి వెళ్ళి నేను వ్లాగ్స్ చేస్తా, ట్రావెల్ టూర్స్ చేస్తా. టాటా, see you in next video. పీస్.